చేసి లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం తీసుకుంటా. చివరగా ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా, మా మీడియా మిత్రులు కూడా రాసుకోవాలి, చూపియాలి అందరికీ, రాష్ట్రం అంతా మా రైతాంగానికి పంపాలి మీరే. నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా, 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన ప్రపంచమంతా తలకిందులైనా, ఏది ఏమైనా, ఎవడు ఉన్నా ఎవడు పోయినా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా, మీకు తప్పకుండా ఈ పని చేసి పెట్టే బాధ్యత నాది. వచ్చేసారి పండించే ఒట్లు కూడా 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, ఇన్ని మంచి పనులు చేయాలంటే భువనగిరిలో 3 లక్షలతో కాంగ్రెస్ గెలవాలి. గెలిపిస్తారు కదా, గెలిపిస్తారు కదా. సిద్ధమేనా? 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 మా గౌడన్నలు చెప్పాలి, సిద్ధమేనా? సిద్ధమే కదా, సిద్ధమే కదా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా, దూరం నుంచి వచ్చారు. ఈ ఉత్సాహంలో ఎక్కువ స్పీడ్గా ఓకరి, జాగ్రత్తగా ఓన్రి. ఎన్నికల వరకు గ్రామాలల్లో కంచేసి బూతుల కాడ కాపలా కాసి గెలిపించండి. మళ్ళా భువనగిరికి వచ్చి మిమ్మల్ని కలిసి మీతో సావధానంగా మాట్లాడతాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. శబ్దంగా సావధానంగా వింటే మనం చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మన భువనగిరి, మన నల్గొండ జిల్లా భవిష్యత్తు ప్రణాళికలను మనం మాట్లాడుకునే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, 15 నిమిషాలు సావధానంగా వినాల్సిందిగా మిత్రులను కోరుకుంటూ, నల్గొండ జిల్లా అన్న, భువనగిరి ప్రాంతం అన్న, సర్దారు సర్వాయి పాపన్న గౌడు మొట్టమొదట గుర్తొస్తాడు. దొడ్డి కొమరయ్య గుర్తొస్తాడు, చాకలి ఐలమ్మ గుర్తొస్తుంది, రావి నారాయణ రెడ్డి గుర్తొస్తాడు, బద్దం నరసింహారెడ్డి గుర్తొస్తాడు, మల్లు స్వరాజ్యం గుర్తొస్తుంది, ఆరుట్ల రామచంద్రారెడ్డి గుర్తొస్తాడు, ఆరుట్ల కమలాదేవి గుర్తొస్తుంది, ధర్మ భిక్షం గుర్తొస్తాడు, కొండా లక్ష్మణ్ బాపూజీ గుర్తొస్తాడు. ఆనాడు సోదరిమణి బెల్లి లలిత గుర్తొస్తుంది. భువనగిరి గడ్డ అంటే గుత్పల సంఘం పెట్టిన దొడ్డి కొమరయ్యను ఈ ప్రాంతం ఎప్పటికీ మరవదు. మిత్రులారా, ఇవాళ నేను మీతోని మనసు విప్పి మాట్లాడదలుచుకున్నా. ఈ తెలంగాణ రాష్ట్రం ఆనాడు హైదరాబాదు సంస్థానం ఆదిలాబాదు జిల్లాలో కొమరం భీం రామ్జీ గోండు జల్ జమీన్ జంగల్ అని భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం వాళ్ళు మొదలుపెట్టిన పోరాటం ఈ నల్లగొండ గడ్డ మీద మా ఎర్ర జెండా సోదరులు సాయుధ రైతాంగ పోరాటం మొదలుపెట్టి నిజాంల నుంచి, రజాకర్ల నుంచి హైదరాబాదు సంస్థానానికి విముక్తి కలిగించారు. ఈ గడ్డ పోరాటాలకు స్ఫూర్తి. ఈ గడ్డ బానిసతత్వానికి అడ్డంగా నిలబడి నీ బాంచం దొర అనే విధానాన్ని స్వస్తి బలికి ఈ ప్రాంతాన్ని దొరల గడీల నుంచి బంధ విముక్తుల్ని చేసింది ఈ ప్రాంతం. మరి ఇవాళ కుంభం అనిల్ రెడ్డి అధ్యక్షతన చామల కిరణ్ రెడ్డి పార్లమెంట్ నామినేషన్ కి నాతో పాటు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు,
వేముల వీరేశం గారు, మందుల సామెల్ గారు, సోదరుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు పెద్దలు, సిపిఐ నాయకులు, మల్లా పల్లా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మీ అందరినీ ఉదయం నుంచి ఉత్సాహపరిచి మీలో ఒకటిగా ఉన్న బీర్ల ఐలయ్య గారు, కుంభం అనిల్ రెడ్డి గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భువనగిరి కోట కాంగ్రెస్ కంచుకోట నిరూపించినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. పోటీలో నిలబడ్డ అభ్యర్థులు ఎవరు, వాళ్ళ గుణగణాలేంది, వాళ్ళు గతంలో ఎక్కడుండిరి, ఎట్లుండిరి, ఎన్నికల్లో గెలిస్తే వాళ్ళు చేసింది ఏంది ఒక్కసారి ఆలోచన చేయండి. 2009లో ఎట్లయితే ఆనాడు యువకుడుగా మీ అభిమాన నాయకుడిగా ఎదిగి 2009లో భువనగిరి పార్లమెంటు నుంచి మిత్రుడు రాజగోపాల్ రెడ్డి గారిని మీరు గెలిపిస్తే మీ ఆశీర్వాదం తీసుకొని మీరు అండగా నిలబడితే ఢిల్లీ దద్దరిల్లేలా తెలంగాణ నినాదాన్ని వినిపించి పార్లమెంటును స్తంభింపజేసి సహచర పార్లమెంటు సభ్యులందరినీ కూడా తీసుకొని 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని మీ గడ్డ మీద కాలు పెట్టిండు మీ బిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏ రోజు కూడా ఏ కష్టాలలో వచ్చినా, నష్టాలలో వచ్చినా, ఎవరు కన్నీళ్లతో వచ్చినా ఉన్నదంతా తీసిపెట్టి పంచిపెట్టి పేదవాళ్లకు సేవలు అందించి ఈ ప్రాంతంలో మీకు అండగా నిలబడి సొంతంగా ప్రాజెక్టుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఇవ్వకపోయినా ఆస్తులు కరగబెట్టి